హే గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో ఏంటంటే కొంతమందికి ఇన్కమ్ అనేది తక్కువ ఉంటుంది కెనడాలో ఎక్కడైనా సరే. సో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి ఇక్కడ కెనడా గవర్నమెంట్ ఏంటంటే కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మీకు తక్కువకి బస్ పాస్ దొరుకుద్ది అనమాట. నేను ఉండే ఏరియా వచ్చేసి ప్రొవిన్స్ వచ్చేసి అల్బర్టా, ఉండే సిటీ వచ్చి క్యాల్గరీ అనమాట. ఎక్కడున్న బస్ ప్రైజెస్ కానీ ట్రైన్కి కానీ ఒకే టికెట్ వాడతాం. సో నార్మల్గా వచ్చేసి దాని ప్రైస్ వచ్చేసేమో $115 ఉంటుంది. సో మీకు లో ఇన్కమ్లో కానీ మీరు ఎలిజిబిలిటీ ఉంటే అది ఓన్లీ $5.86కే వస్తుంది. సో దానికి కావాల్సింది ఏంటి, అది ఎట్లా వస్తుందో ఈ వీడియోలో ఏంటంటే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కనుక మీ ట్యాక్స్ ఫైల్ చేసి నోటీస్ ఆఫ్ అసెస్మెంట్ అనేది సిఆర్ఏ నుండి వస్తుంది అనమాట, కెనడా రెవెన్యూ ఏజెన్సీ నుండి. అదైతే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఈ బెనిఫిట్లు పొందాలంటే. అండ్ ఒక్కొక్కరికి వచ్చేసి ఈ లైక్ సింగిల్ పర్సన్కి వచ్చేసి ఈ శాలరీ ఇంతవరకే శాలరీ ఉండాలి, లైక్ $30,000, $1 ఎక్కువ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ కారు. సో మీకు వచ్చిన శాలరీ మీరు ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత ఒక ఫామ్ వస్తుంది అనమాట. అందులో లైన్ 15,000 అని ఉంటుంది. ఆ లైన్ 15,000లో మీ శాలరీ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తారనమాట. లేదా మీ T4లో 14 నెంబర్ మీ రైట్ సైడ్ టాప్లో ఉంటుంది అనమాట. అందులో మీకు గ్రాస్ మొత్తం వచ్చే ఇన్కమ్ ఉంటుంది, లైక్ 30,000 40,000 అవన్నీ ఉంటుంది అనమాట, ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అనమాట. లైన్ 15,000లో మీ శాలరీ 30,000 కంటే తక్కువ ఉంటే మాత్రం మీరు ఈ లో ఇన్కమ్ కేటగిరీలోకి వస్తారు, లైక్ సింగిల్ పర్సన్కి. అదే మ్యారీడ్ అయితే పలానా అని ఉంటే అనమాట. నేను స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. దాంట్లో మీరు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం వెంటనే డౌన్ టౌన్లో ఉన్న మున్సిపాలిటీ ఆఫీస్లో ఉంటుంది అనమాట, ఫెయిర్ ఎంట్రీ అని ఉంటుంది. అక్కడికి మీ నోటీస్ ఆఫ్ అసెస్మెంట్ అదే ట్యాక్స్ ఫైల్ చేసిన తర్వాత వచ్చేదనమాట. అదిను మీ అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఆ రెండు తీసుకెళ్తే మీరు అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఫెయిర్ ఎంట్రీ ఫామ్ అనేది ఉంటుంది. సో అందులో మీ డీటెయిల్స్, మీకు పెళ్ళి అయితే మీకు హస్బెండ్ ఉన్న వైఫ్ ఉన్నా సరే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళు ఎక్కడ ఉండాలన్నమాట, క్యాల్గరీలో ఉండాలి. సో మీతో పాటు ఉండాలన్నమాట, ఇక్కడ ప్రజెంట్ అయి ఉండాలి. సో వాళ్ళ డీటెయిల్స్ పెడితే మీకు శామ్స్ ఐడి అని ఒకటి ఫామ్ వస్తుంది. ఆ ఫామ్లో ఏంటంటే మీరు ఈ ఫెయిర్ ఎంట్రీ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ లో ఇన్కమ్ పాస్ అంటే బస్ పాస్ ఉంటుంది. నెక్స్ట్ 3-4 ఆప్షన్స్ ఉంటాయి, లైక్ తక్కువకే మీకు కార్ ఉంటే పార్క్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. అండ్ తక్కువగా మొబైల్ బిల్ వచ్చి మీకు మొబైల్ ఫ్రీగా వచ్చే ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రిక్రియేషన్ అని ఉంటుంది, లైక్ స్విమ్మింగ్ కానీ క్యాల్గరీ జూ కానీ ఇట్లా వెళ్ళే చోట 75% ఉన్న రేట్లో 75% అయితే తగ్గుద్ది. లైక్ $100 ఉంటే $75 తగ్గి 35కి మీకు ఆ టికెట్ వస్తుంది అనమాట. టికెట్ పాస్ ఏదైనా వస్తుంది. ఇట్లాగే చాలా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మీరు ఎప్పుడైతే ఈ ఫెయిర్ ఎంట్రీకి వెళ్ళినప్పుడు మీరు ఫామ్ ఫిల్ చేసి అక్కడికి వెళ్తారో శామ్స్ ఐడి అని ఒక 5 to 6 డిజిట్ నెంబర్ వస్తుంది అనమాట, యూనిక్ నెంబర్. అది మీ దగ్గరే ఉండాలి. సో వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. మీరు ఎప్పుడైతే ఈ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు దానికి తగ్గట్టు చెప్తారనమాట, లైక్ మీరు ఎట్లా అప్రోచ్ అవ్వండి వాళ్ళని, లైక్ ఈ ప్లేస్లో ఇది ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు లైక్ వర్కింగ్ డేస్ మండే టు ఫ్రైడే ఈ టైంలో అవైలబిలిటీ ఉంటుంది అంటారు. అందులో మీరు మెయిన్ తీసుకోవాల్సింది, మీకు ఏది ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఫస్ట్ అయితే లో ఇన్కమ్ పాస్ అయితే తీసుకోండి. ఎందుకంటే $115లో మీకు ఓన్లీ $5.86కే వస్తుంది కాబట్టి అదైతే మెయిన్ పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ రీక్రియేషన్ పాస్ అనేది ఫ్రీ అనమాట. ఒక ప్లేస్ ఉంటుంది, 2-3 ప్లేస్లు ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఫ్రీగానే ఆ టోకెన్ ఇస్తారు మీకు, మీ ఫోటో పెట్టి ఒక నెంబర్ వస్తుంది అనమాట. అది యూస్ చేసుకుని మీరు ఎక్కడైనా జూకి వెళ్ళొచ్చు, లేదంటే ఇలా స్విమ్మింగ్ పూల్స్కి వెళ్ళొచ్చు. అలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. సో వాళ్ళు ఆ లిస్ట్లో ఉండి మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఏంటంటే మొబైల్, చాలామందికి మొబైల్ బాగోదు, చాలా ఏళ్ళ నుండి వాడుతూ ఉంటారు కాబట్టి $25. నేనున్న ప్లాన్ ఏంటంటే $25కి మీకు ఒక 5G మొబైల్ ఇస్తారు. అండ్ ఈ సిమ్కి వచ్చేసి ఏంటంటే 2 years కాంట్రాక్ట్ ఉంటుంది. అంటే మీరు ఈ 2 years వితౌట్ బ్రేక్ చేయకుండా వాడితే ఆ మొబైల్ మీరు ఫ్రీగా ఉంచుకోవచ్చు. $25 అనమాట. అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కెనడా వైడ్ కాల్స్ ఉంటాయి. బేసిక్గా ఇక్కడ అట్లాగే ఉంటుంది అనమాట. ఈ ఎలిజిబిలిటీలో కనుక మీరు లైక్ ఎలిజిబుల్ అవుతున్నారంటే ఖచ్చితంగా తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి అనమాట. ఈ లో ఇన్కమ్ పాస్ అనేది, రీక్రియేషన్ పాస్ అనేది, ఈ తక్కువకే మొబైల్ బిల్ అదే మొబైల్ వచ్చే ఇది కానీ ఆప్షన్ కానీ, వైఫై కూడా వస్తుంది అనమాట తక్కువకే, చాలా తక్కువకి. సో ఈ బెనిఫిట్ అనేది మాత్రం మీరు యూస్ చేసుకోండి. నేను ఈ వీడియో చేసేది మాత్రం అల్బర్టా క్యాల్గరీ నుండి. వేరే ప్రొవిన్స్లో లైక్ టొరంటోలో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి ఈ మెయిన్లీ క్యాల్గరీలో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే క్యాల్గరీలో, సో వాళ్ళకైతే సజెస్ట్ చేయండి. ఈ ఆఫీస్ వచ్చేసి ఈ ఫెయిర్ ఎంట్రీ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే సిటీ హాల్ మెట్రో స్టేషన్ వెనకాలే మున్సిపల్ ఆఫీస్ అని ఉంటుంది. అందులో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ఫెయిర్ ఎంట్రీ అని. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అది 8కి ఓపెన్ అవుతుంది అనమాట. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు 6:30కి వెళ్ళి లైన్లో నుంచండి. ఎందుకంటే ఈ మధ్య జనాభా ఇక్కడ పెరిగిపోయారు. సో తొందరగా వెళ్తే తొందరగా పని అవుద్ది, లేదంటే మీ ఆఫ్ రోజు అంతా అక్కడే సరిపోద్ది అనమాట. వెయిట్ టైం వచ్చి 4 to 5 hours
సో అది ప్లాన్ చేసుకున్నాను. అదే మీరు ఒక గంటన్నర ముందే లైన్లో నుంచుంటే టోకెన్ తీసుకుంటే ఆ ఫామ్ కరెక్ట్గా ఫిల్ చేస్తే మీకు ఎమ్మటే పని అయిపోద్ది. ఆ పక్కనే లో ఇన్కమ్ పాస్ తీసుకోవచ్చు. మిగతాయన్నీ వాళ్ళు సజెస్ట్ చేస్తారన్నమాట, ఈ ప్లేసుల్లో లేకపోతే ఇలా కాంటాక్ట్ అవ్వండి మీకు దొరుకుతాయి అని. సో చాలా మీరు కనుక ఆల్రెడీ నోటీస్ ఆఫ్ అసెస్మెంట్ వచ్చేసి ఉంటే మాత్రం ఇదైతే తెలియకపోతే చేసుకోండి. మీకైనా సజెషన్ కావాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఐషఫ్ లోకేష్ అని. అందులో మెసేజ్ చేయండి, నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ ఫోటో కూడా నేను స్క్రీన్ మీద పెడతాను అనమాట. చూసుకుని మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, ఆ బెనిఫిట్స్ అనేది యూస్ చేసుకోండి. అండ్ ఎవరైతే కార్బన్ రిబేట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా లాస్ట్ పేమెంట్ రాకపోతే లైక్ ఏప్రిల్ది, మీరు మాత్రం ఫోన్ చేసి సిఆర్ఐకి మాత్రం మీరు అప్డేట్ చేయండి. కొంతమంది లైక్ లాస్ట్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లైక్ ఇండియాలో వర్క్ చేసిన, వేరే కంట్రీలో వర్క్ చేసిన ఆ శాలరీ అనేది డిక్లేర్ చేయండి. సో దాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి కార్బన్ ట్యాక్స్ మళ్ళీ జిఎస్టీ అనేది మాత్రం ఇస్తారు. సో అవి కూడా ఫ్రీగా వచ్చేవి. లైక్ ఇయర్కి $1000 కార్బన్ రిబేట్లో వస్తుంది. ఇవి వేస్ట్ చేసుకోవద్దు అనమాట. ఎందుకంటే చాలామంది ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉండి సజెషన్ చేయరు, లేకపోతే అప్డేట్ చేయరు. ఇది మీకు మీరే చేసుకోవాలి. సో నాకు కూడా తెలియక నేను చేయకపోతే ఒక అన్న నాకు చెప్పాడు అనమాట. సో దాని మూలంగా నాకు కార్బన్ రిబేట్ అనేది వస్తుంది. బట్ ఒక మంత్ పేమెంట్ $225 అయితే నేను మిస్ అయ్యాను. బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ 4 పేమెంట్స్ అయితే దొరుకుద్ది. ఈ లో ఇన్కమ్ పాస్ అనేవి లేదా ఇప్పుడు అప్లై చేసిన మీరు బెనిఫిట్స్ అనేది ఎప్పుడు దాకా అవైలబిలిటీ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మే 1కి మీకు చేతికి లైక్ ఫెయిర్ ఎంట్రీలో మీరు అప్డేట్ చేశారు, మీరు అప్లై చేశారు. సో అప్పటి నుండి మళ్ళీ నెక్స్ట్ మే వరకు ఇదైతే ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు ట్యాక్సెస్ కట్టిన తర్వాత ఈ నోటీస్ ఆఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఫైల్ చేసి నోటీస్ ఆఫ్ అసెస్మెంట్ వస్తుందో అప్పుడు కూడా మీరు లో ఇన్కమ్ క్యాప్లో అంటే లో ఇన్కమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మాత్రం మళ్ళీ ఎలిజిబిలిటీ ఉంటారు. మళ్ళీ వీటిలన్నిటిని మీరు రిన్యూ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని కెనడా వీడియో కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ లోకేష్ ది ట్రావెలర్.